సంకీర్తన కళా సమితి 100వ కార్యక్రమానికి సంబంధించిన విలేకరుల సమావేశం శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సంస్థ అధ్యక్షులు శ్రీ కనకరాజు గారు మాట్లాడుతూ అమరావతి కృష్ణారెడ్డి గారి ఆలోచనల మేరకు మా సంస్థ ఏర్పడిందని అన్నారు. అక్బర్ తన సందేశంలో శ్రీకృష్ణారెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు 40 కళా సంస్థల నెల్లూరు జిల్లాలో మనుగడ సాగిస్తున్నాయని తెలిపారు. ఈ మోహన్ రావు గారు మాట్లాడుతూ ఏ క్షణంలో అయినా శ్రీకృష్ణారెడ్డి గారు తన అమృత హస్తాలతో మా సంస్థకు అంకురార్పణ చేశారో కానీ ఆనాటి నుంచి మా సంస్థ 99 కార్యక్రమాలు చేసి 100వ కార్యక్రమం 22/3/2026 టౌన్ హాల్ నందు జరుగుతున్నాయని చివరిగా అమరావతి కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ నెల్లూరులోని కళా సంస్థలో సంకీర్తన కళా సమితి ప్రోగ్రామ్స్ చేయడం భిన్నంగా ఉంటుందని, ఈ సంస్థ చేసే 100వ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. పై విలేకరుల సమావేశంలో రామచంద్రారావు, ప్రసాద్ బాబు పాల్గొన్నారు. నమస్కారాలు. నా పేరు కనకరాజు, సంకీర్తన కళా సమితి అధ్యక్షుని. ఈ సంకీర్తన కళా సమితి స్థాపించి 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నేను ప్రసాద్ బాబు గారు ఇంతవరకు దాన్ని ఈ యొక్క సంస్థని నడుపుకుంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా నిర్వర్తించుకుంటూ 99 ప్రోగ్రాములు కంప్లీట్ చేసుకొని 100వ ప్రోగ్రాము రేపు 22వ తేదీ టౌన్ హాల్లో నిర్వహించడానికి పల్లవించవా మా గొంతు అనే పేరుతో నిర్వహించడానికి మేము సంసిద్ధమవుతున్నాము. ఇక్కడ మేము ఎంతోమంది అతిథుల్ని సత్కరించాలనేటటువంటి, ఎందుకంటే ఇది 100వ ప్రోగ్రాం కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కలిసి వారి ఇది అనుకుంటూ ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారు, అంటే ఈయన అమరావతి కృష్ణారెడ్డి గారు అంటే మాకు సంకీర్తన వ్యాప్తంగా రాష్ట్ర 25 సంఘాలకు అధ్యక్షులుగా ఉంటూ రాష్ట్ర హోటళ్ల యజమానులకి ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ కూడా కళని వదలలేదు. ఆయన కళ అంటే అంత ప్రీతి అయింది. మరి అటువంటి వ్యక్తిని మేము సాధారణంగా మా 100వ ప్రోగ్రాంకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఆయన తప్పకుండా మా ప్రోగ్రాంకి విచ్చేసి మాకు అండదండలుగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. మోహన్ రావు, మొదటిగా మన కళాబంధు అన్నగారు అమరావతి కృష్ణారెడ్డి గారికి నమస్కారాలు. అదేవిధంగా ఛానల్ వారికి శుభాభినందనలు. ఈరోజు మనం ఇక్కడికి విచ్చేసిన కారణం ఏంటంటే, సంకీర్తన కళా సమితి అనే ఒక సంస్థని స్థాపించేటప్పుడు అది కూడా పెద్దలు అన్నగారు కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. నిజంగా నాకు ఆ సన్నివేశం తలుచుకుంటే ఇప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అది ఎంత ఘనంగా జరిపారంటే, ఒక భోజనాలే ఒక 500 మందికి ఏర్పాటు చేసినట్టుగా నాకు ఐడియా. అంత ఘనంగా కళాకారుల్ని, కళా సంఘాలని ఆయన మన నెల్లూరు జిల్లాలో నడిపిస్తూ వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నారు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మన సంకీర్తన కళా సమితి 99 ప్రోగ్రాంలు కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా 100వ ప్రోగ్రాము దాన్నిటికంటే బాగా చక్కగా జిల్లాలో ప్రేక్షక మహాశయులకి వందనం, అభివందనం. నా పేరు ఉమా మహేష్, సంకీర్తన కళా సమితికి ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పాటూరి శ్రీనివాసరావు గారు, మోహన్ రావు గారు, కనకరాజు గారు, ప్రసాద్ గారు, అమరావతి కృష్ణారెడ్డి గారు, ఇట్లా కొంతమంది వ్యక్తుల్ని రెడ్డి రాజులతో పోల్చుకోవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ కార్యక్రమానికి సంకీర్తన కళా సమితికి అండదండగా నిలుస్తూ చేయూతనిస్తూ వస్తున్నారు. అంత పెద్ద ఆంధ్రప్రదేశ్కి, అంత పెద్ద స్థాయిలో హోటల్స్కి అధినేతగా, ఆ హోటల్స్కి ఉపాధ్యక్షులుగా ఉన్నారంటే వారి యొక్క విశిష్టత మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఉన్నతమైన వ్యక్తుల్ని మనం అనునిత్యం తలుచుకోవాలి, ఎప్పుడూ స్మరించాలి. అటువంటి వ్యక్తిని ఈరోజు కలవడము, మనం వాళ్ళని ఆహ్వానించడం మన విద్యుత్ ధర్మం, కనీస ధర్మం. కాబట్టి ఆ రోజు వారు ప్రారంభించిన సంస్థ ఈరోజు ఎదిగి ఒటుడు ఇంతింత అన్నట్టుగా ఒక పెద్ద వృక్షంగా తయారయ్యింది. మరి చిన్న అందరికీ నమస్కారాలు. నెల్లూరు అంటే కలే నిలయం.
కళ అనేది నెల్లూరు నుంచి పుట్టింది, పెరిగింది. ఈరోజు దేశ విదేశాల్లో ఉందంటే అది నెల్లూరికే సాధ్యం. ఎందరో మహానుభావులు సినిమా యాక్టర్లు అయ్యారు, డ్రామా యాక్టర్లు అయ్యారు, సరే పెద్ద పెద్ద వాళ్ళు అయ్యారు. వాటిల్లోనే ఎన్నో సంస్థలు ఈరోజు చూస్తున్నాం మనం. ఆ సంస్థలు ఎలా ప్రాముఖ్యత అంటే మన కళ నశించిపోకూడదు, మన భారతీయ సంస్కృతి కళలు ఆ కళలు ప్రకాశించాలని వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు, ఆదాయం లేదు. వాళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక సంస్థ స్థాపించారు, సంకీర్తన కళా సమితి. దానికి కనకరాజు గారు, ప్రసాద్ గారు, రామ్మోహన్ రావు గారు, అక్బర్ గారు, ఉమామహేశ్వర గారు 5 మంది పిల్లర్స్. వీళ్ళందరూ కలిసి ఆ సంస్థ నడుపుకుంటూ ఎక్కడ కూడా మన భారతీయ సంస్కృతికి గౌరవం తగ్గకుండా ప్రతి ప్రోగ్రాంలో ప్రముఖుల్ని సన్మానించడం, ప్రముఖులను గౌరవించడం, మన సాంప్రదాయ నృత్యాలు, మన సాంప్రదాయ పాటలు నడుపుకుంటూ 99 ప్రోగ్రామ్స్ చేసినట్టు చిన్న విషయం కాదు. ఈ రోజుల్లో ఎన్నో సంస్థలు ఉన్నాయి, 1-2 రోజులు వెళ్ళిపోతాయి. కానీ 99 ప్రోగ్రామ్ చేశారంటే నిజంగా వాళ్ళంత నిష్టగా వాళ్ళు కూర్చొని చేశారంటే ఈరోజు సంకీర్తన కళా సమితి మన నెల్లూరు జిల్లాకి ఒక ఆదర్శం. ఒక సుందరరామరెడ్డి పేరు నెబ్జా ఒకప్పుడు ఉంది. ఆ నెబ్జా తర్వాత అంతటి ఔన్నత కలిగింది సంకీర్తన కళా సమితి. ఆ సమితికి వీళ్ళందరూ కూడా ఆశించకుండా ఇన్ని రోజులు తన జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సమాజం మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది కళాకారులకి అక్కడ ప్రదర్శనిస్తూ ప్రముఖులు సన్మానిస్తూ నేను అనేక ప్రోగ్రామ్స్కి వెళ్ళాను. నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే ప్రముఖులు కానీ వాళ్ళు ఆ వృత్తిలో మంచి ప్రావీణ్యత, సహాయం చేసే పోషకులు వీళ్ళందరినీ గౌరవించే పద్ధతి ఏ సంస్థలో చూడరు. కాబట్టి ఆ సంగీత కళా సమితిలో ప్రముఖులు ఎంతమంది వచ్చినా కూడా 2-3 పైకి పిలవటం, సన్మానించడం, మళ్ళీ అట్లా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ ప్రముఖుల్ని సంతృప్తిపరిచి గౌరవం తెచ్చింది సంగీత కళా సమితి. ఇది అన్ని సంఘాలకు కూడా మా 25 కళా సంఘాలు కూడా ఆదర్శం సంగీత కళా సమితి. కాబట్టి వాళ్ళు చేసిన కార్యక్రమానికి నెల్లూరు ప్రజలు ఎంతో అవుతారు. ఈరోజు దానం చేయాలంటే ఒక నెల్లూరు వారికి చెల్లుతుంది. మహామాలు ఈరోజు టౌన్ హాలు ఆనాడు లక్ష్మీనారాయణ గారికి ఇచ్చి బట్టే ఈరోజు మనందరూ ఫోకస్. అలాగే డికెల్బి కాలేజీ, ఎన్నో క్యాన్సర్ హాస్పిటల్, డిగ్రీ కాలేజీ, డిగ్రీ హాస్పిటల్, ఎన్నో సమస్యలు మనకి ఈరోజు ఉన్నాయి. వాటిలోనే నెల్లూరు ప్రజలు ఈ సంగీత కళా సమితి చేసే మంచి పనిని మీరందరూ ప్రోత్సహించి కళలు నశించిపోకుండా మన సంస్కృతికి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాస అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. కాబట్టి సంగీత కళా సమితి అందరూ ప్రోత్సహించి 22వ తేదీ జరిగే ప్రోగ్రాం టౌన్ హాల్లో భారీగా చేస్తున్నారు. తప్పకుండా మీరు అందరూ వచ్చి ఆ ప్రోగ్రామ్ని, ఆ నాట్యాన్ని, నృత్యాన్ని, పాటలు చూసి ఆనందించి వాళ్ళందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ తప్పకుండా మంచి పని చేసి తప్పకుండా మా సహకారం, సపోర్ట్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నా పేరు మొహమ్మద్ అక్బర్. నేను రిటైర్డ్ టీచర్ని. ఈ మధ్యన రిటైర్డ్ అయినా 2 months అయింది. ఈరోజు ఇక్కడ సమావేశానికి గల కారణం ఒకటే. కళా సమితి, సంకీర్తన కళా సమితి 100వ ప్రోగ్రానికి శ్రీ గౌరవనీయులు మన అమరావతి కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించడం కోసం సమావేశమైనాం. ఈ కళా సమితి వ్యవస్థాపకులుగా అధ్యక్ష వహించి ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించిన కృష్ణారెడ్డి గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, అదేవిధంగా 100వ ప్రోగ్రాం 22వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి జరగబోయే కార్యక్రమానికి వచ్చి మీ యొక్క అమూల్యమైన సలహాలు, సేవ అందిస్తారని అందరి తరఫున కోరుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని